దసరా దీపావళి రాబోతుంది। ఈ సమయంలో టీవీలు అయితే చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతూ ఉంటాయి। అదేవిధంగా రీసెంట్‌గా కొత్త జీఎస్టీ కూడా వచ్చింది। ఈ కొత్త జీఎస్టీ వల్ల టీవీ రేట్లు బైక్ రేట్లు అయితే కాస్త తగ్గడం జరిగింది। ఈ వీడియోలో టీవీల గురించి అయితే చెప్పడం జరుగుతుంది। ఏ కంపెనీ ఎంతెంత ప్రైస్‌కు ఎన్నెన్ని ఇంచులకి ఎంత అమౌంట్‌కు దొరుకుతుందో చెప్పడం జరుగుతుంది। అమెజాన్‌లో ప్రెజెంట్ అయితే దేనికి ఎంత ప్రైస్ ఉంది, అదేవిధంగా బయట షాప్‌లో ఎంతకు దొరుకుతుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది। మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి। ఎల్జీ టీవీ 80 సెంటీమీటర్లు 32 ఇంచెస్। ఈ టీవీ అయితే చిన్నగానే ఉంటుంది। దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో అయితే 13,990గా ఉంది। కాకపోతే మీరు బయట షాప్లో మీరు డైరెక్ట్ నెట్ క్యాష్ ఇచ్చారనుకోండి, ఎంత కాదన్న 2-3 వేలు అయితే తగ్గించడం జరుగుతుంది। 10,000 నుండి 11,000 దాకా రావడం జరుగుతుంది। మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అయితే 10,000 కూడా ఇచ్చే ఛాయిసెస్ అయితే ఉంటుంది। కాకపోతే ఇక్కడ మీరు క్యాష్ అనేది డైరెక్ట్గా ఇవ్వాలి, అప్పుడు మాత్రమే తగ్గించడం జరుగుతుంది। నెక్స్ట్ ఎంఐ టీవీ 32 ఇంచెస్ 80 సెంటీమీటర్లు। ఇదైతే అమెజాన్లో 10,000కి అయితే రావడం జరుగుతుంది। కాకపోతే బయట షాప్లో మాత్రం మీకు తప్పకుండా 8,000కే ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ సోనీ టీవీ 80 సెంటీమీటర్లు 32 ఇంచెస్। ఈ టీవీ అయితే 24,999గా ఉంది అమెజాన్లో। కాకపోతే బయట మాత్రము 20,000కే ఇవ్వడం జరుగుతుంది। సామ్సంగ్ టీవీ 80 సెంటీమీటర్లు 32 ఇంచెస్। దీనికైతే 11,990గా ఉంది అమెజాన్లో। అదే మీరు బయట అయితే 9,500 లేకపోతే 10,000కైతే బయట షాప్లో ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ సోనీ అదేవిధంగా ఎల్జీ కంపెనీ అనేది బ్రాండెడ్ కంపెనీలు, అందుకే వాటి ప్రైస్ అనేది ఎక్కువగా మనమైతే చూసుకోవచ్చు। ఆన్లైన్లో అయినా బయట అయినా కూడా అదేవిధంగా ఈ రెండు అంటే సోనీకి అదేవిధంగా ఎల్జీ టీవీలకైతే బయట కూడా ఎక్కువగా రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే ఈ రెండు కంపెనీలు అనేది చాలా బ్రాండెడ్ కంపెనీలు కాబట్టి। ఇక సోనీ టీవీ 15 ఇంచెస్ 126 సెంటీమీటర్లు అయితే 51,990కి దొరకడం జరుగుతుంది మనకు అమెజాన్లో। అదే బయట అయితే 47,000 లేకపోతే 48,000 లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు డైరెక్ట్ నెట్ క్యాష్ అనేది డైరెక్ట్గా ఇవ్వాలి। అది మీరు బజాజ్ కార్డు వీటితో అయితే దొరకదు, అప్పుడు ఎక్కువగా అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది। డైరెక్ట్ నెట్ క్యాష్ ఇస్తే మాత్రమే మీకు బయట షాప్లో తక్కువకైతే ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ ఎంఐ టీవీ 125 సెంటీమీటర్ 50 ఇంచెస్ అయితే 24,499గా ఉంది। కాకపోతే ఈ అమెజాన్లో అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో అయితే 2024 మోడల్ అయితే ఉండడం జరిగింది। మీకు బయట షాప్లో 2025 మోడల్ టీవీ అయితే 27,000కైతే ఇవ్వడం జరుగుతుంది బయట షాప్లో। నెక్స్ట్ సామ్సంగ్ టీవీ 138 సెంటీమీటర్లు 55 ఇంచెస్ అయితే 38,990కి అయితే అమెజాన్లో దొరుకుతుంది। కాకపోతే బయట మాత్రం 35,000కైతే ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా ఎల్జీ టీవీ అయితే బయట అయితే 55 నుంచి 60,000 దాకా అడగడం జరుగుతుంది। సో ఇందులో ఇప్పుడైతే టీవీస్ అయితే కొనండి, ఇప్పుడు జీఎస్టీ వల్ల చాలా టీవీ రేట్లు అయితే మ్యాక్సిమం 5,000 దాకా తగ్గడం జరిగింది। సో ఈ దసరా దీపావళికి కూడా ఇంకా ఆఫర్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ దసరా దీపావళికి టీవీలు కొందాం అనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కొనేసేయండి। ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో। జై